టీడీపీ రూరల్ మండల కార్యకర్తలతో సమావేశంలో మాజీ మంత్రి కాల్వ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయం కొనసాగుతుందని రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేనంటూ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థులను వెతికే పనిలో పడిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో తమ డిమాండ్ పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ 6 సూత్రాలు కార్యక్రమం అమలవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. 10 సంవత్సరాల అరణ్యవాసం ముగిసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏపీలో కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ సముదాయం సూరత్ డైమండ్స్ బోర్డ్ గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కాంప్లెక్స్ మధ్యలో డైమండ్ కట్టర్లు, పాలిషర్లు మరియు వ్యాపారులతో సహా 65,000 మంది వజ్రాల నిపుణులు పనిచేయనున్నారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో లక్కీ టిప్ కార్యక్రమంలో 15 రోజులకు గాను ప్రయాణికుల నుంచి సేకరించిన టికెట్ల ఆధారంగా ఈ కార్యక్రమం జరిగింది. 2024 జనవరి 24న ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరంలో భవ్యరామ మందిరం ప్రతిష్ఠ మహోత్సవం తలపెట్టిన నేపథ్యంలో పొన్నూరు పట్టణంలో ఆదివారం శ్రీరామ దూత సభ్యులు ఆహ్వాన పత్రికను గ్రామోత్సవం నిర్వహించారు. సామాజిక సాధికార బస్సు యాత్రకు సభా వేదిక సిద్ధమవుతోంది. ఈ సాధికార బస్సు యాత్రలో 20,000 మంది సభకు హాజరు కానున్నారని అంచనా. నారీశక్తి గుంటూరు విభాగ వారి ఆధ్వర్యంలో నారీశక్తి సమ్మేళన కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన మహిళలు కార్యక్రమానికి వచ్చిన మహిళా మనులతో వారి యొక్క ఆలోచనలను పంచుకున్నారు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగా. విజయ్ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నటి మంచు లక్ష్మి స్విమ్మింగ్ సూట్లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆమె సోషల్ మీడియాలో ఫ్రోజెన్ థ్రిల్ నో చిల్ క్రయోథెరపీ అని క్యాప్షన్ ఇచ్చారు. క్రయోథెరపీ అనేది శరీరానికి కోల్డ్ థెరపీని ఇచ్చే ప్రక్రియ. ఈ థెరపీ రక్త ప్రసరణను మెరుగుపరచడం, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చాపరాయి జలపాతం పర్యాటకులతో కలకల్లాడింది. అరకు లోయకు పర్యాటకులు పోటెత్తారు. లావేరు శాఖ గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి మూరుపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ రామాయణ, మహాభారతాలు ప్రతి విద్యార్థి నేర్చుకోవాలని సూచించారు. ఏస్కోట మండలంలో గల ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం యథావిధిగా నడుస్తున్నాయి. ఇటీవల తుఫాన్ కారణంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించిన కారణంగా ఆదివారం కూడా పాఠశాలను నడుపుతున్నట్లు పలు ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులు తెలిపారు. అఖిల భారత పింఛన్దారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారుల సంఘం ఆధ్వర్యంలో పింఛన్దారుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ పథకంపై తెరకెక్కుతున్న మరో చిత్రం బహీరా. ఈ మూవీకి సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించారు. బాలానగర్ మండలం జీడిమెట్ల పోలీస్ స్టేషన్తో పాటు నిషేధించబడిన మాదక ద్రవ్యాల గంజాయిను, మొబైల్ ఫోన్లు మొత్తం విలువ ₹1,00,000 స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు తలమానికమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, బింజారం పంచాయతీ సర్పంచ్ బాలరాజు ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలానే అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వైకాపా నాయకులు బందిపోట్లు కన్నా ప్రమాదకరంగా మారారని, ప్రకృతి సంపదను బరితెగించి దోచుకుంటున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడ మహంకాళి అమ్మవారి టెంపుల్ ని జబర్దస్త్ అప్పారావు, సాయి, టిక్ టాక్ దుర్గారావు దర్శించుకున్నారు. వైసీపీలో ఏర్పడ్డ వర్గపోరు కాస్త వ్యక్తిగత దాడుల వరకు దారితీసింది. వైసీపీ కేడర్ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యకు అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం అంటూ రెండుగా ఏర్పడింది. షాద్ నగర్ పట్టణంలోని శివమారుతి అయ్యప్ప దేవాలయంలో మహాపడిపూజ, అయ్యప్ప నామస్మరణ, శరణు ఘోషలతో మారుమోగింది. నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్టు కింద సుమారు 60,000 ఎకరాల సాగు భూమి ఉంది. ఒక్క టీఎంసీల వాటర్తో కేవలం 5,000 ఎకరాలకు నీరు అందుతుందని రైతులు పేర్కొన్నారు. 55,000 ఎకరాలకు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడి పేరును 4 లక్షల తాకట్టు పెట్టి ఆ రుణాలు కట్టమని మాకు నోటీసులు ఇస్తున్నారని టెక్కో రుణవాసులు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి లబ్ధిదారులు సమస్యలు తెలియజేశారు. 75 సంవత్సరాలు దాటిన వారు పెన్షనర్స్ డే జరుపుకున్నారు. దుశ్శాలువాలతో, పూలమాలతో సన్మానం జరుపుకున్నారు.